ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడే యోచనలో ఉన్నారు. పందిళ్లపల్లిలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైసీపీ నేతలు ఆమంచితో టచ్ లో ఉన్నారు. కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి టీడీపీలో చేరారు. ఇక రేపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడే యోచనలో ఉన్నారు. పందిళ్లపల్లిలో ఆయన కార్యకర్తలు సమావేశమయ్యారు. వైసీపీ నేతలు ఆమంచితో టచ్ లో ఉన్నారు. కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి టీడీపీలో చేరారు. ఇక రేపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు అందిస్తారు. కాశీరావు. హరిప్రియ, ఈ ప్రకాశం జిల్లాలో వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయనే చెప్పాలి. ఇటీవలే కొద్ది రోజుల క్రితం దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ వేడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే పందిళ్లపల్లిలోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీడీపీలో నుంచి బయటికి వచ్చి ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీలో చేరితే గెలుపుతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందన్న విషయాన్ని కూడా ఆమంచి కార్యకర్తలతో చర్చిస్తున్నారు. చీరాల్లో పార్టీలతో సంబంధం లేకుండా బలమైన నేతగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ అటు వైసీపీ ఇటు జనసేనలతో కూడా టచ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే జనసేనలో చేరితే పెద్దగా ఉపయోగం ఉండదు, వైసీపీలో చేరితే గెలుపుతో పాటుగా మంచి భవిష్యత్తు కూడా ఉంటుందన్న అంచనాలతో వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని సుమారు ఒక 200 మంది ముఖ్యులతో తన నివాసంలో ఆమంచి సమావేశమయ్యారు. అందరూ కూడా వైసీపీలోనే చేరమని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే 2 మార్లు రహస్యంగా జగన్ ని ఆమంచి కలిశారని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఆమంచి జగన్ ను కలిసే అవకాశం ఉంది. జగన్ ను కలిసిన తర్వాత పార్టీలో చేరికపై తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఆమంచి కృష్ణమోహన్. గత కొంతకాలంగా ఆమంచి టీడీపీలో కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. చీరాల్లో 2014లో తనపై పోటీ చేసి ఓడిపోయినటువంటి పోతిన సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఆమంచికి నచ్చలేదు. ఈ విషయం కూడా ఆయన టీడీపీని వీడుతున్నట్లు తెలుస్తుంది. ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో పాటుగా జిల్లాలోని కాపు నాయకులతో కూడా ఆమంచికి సత్సంబంధాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. ఆమంచి వైసీపీలో చేరిన పక్షంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారిపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుందనే చెప్పుకోవాలి. 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొంజేటి రోసియా చీరాల్లో గెలుపొందారు. ఆ తర్వాత వయోభారం రీత్యా రోసియా శాసనమండలికి వెళ్లడంతో రోసియా దత్తపుత్రుడిగా పేరొందినటువంటి ఆమంచి కృష్ణమోహన్ కి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ సీటు ఇవ్వడంతో ఆమంచి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ క్షీణించడంతో ఆమంచి అటు టీడీపీలోకి వైసీపీలోకి వెళ్ళలేక తనే స్వతంత్రంగా నవోదయ పార్టీని స్థాపించి తను ఆ పార్టీ తరఫున చీరాల నుంచి పోటీ చేసి గెలుపొందడం కూడా జరిగింది. కొంతకాలం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీలోకి ఆమంచి చేరడం జరిగింది. తిరిగి ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో తన అనుచర గణంతో ఈ రోజు తన నివాసంలో సమావేశమై చర్చించి వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం గాని రేపు ఉదయం గాని జగన్ కలిసి తన నిర్ణయాన్ని తెలిపే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరినట్లయితే తెలుగుదేశం పార్టీకి నష్టంగా చెప్పుకోవాలి, వైసీపీ పార్టీకి బలమనే చెప్పుకోవాలి. హరిప్రియ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కాశీరావు.